జీవితంలో కొంచెం వెళ్తురు వచ్చింది. నైస్. అమ్మాయి బాగా ప్రెటీ గుడ్గా సెట్ చేసుకుందిరా. మైక్రోవేవ్, ఫ్రిడ్జ్. ఓ ఇది బాత్రూము. గుడ్రా మీ ఓన్ పర్సనలైజ్డ్ బాత్రూము. ఫ్రెష్గా నీకు కాలేజీకి పంపించేట్రా. ఎట్టిగ్గా ఉంది వరలక్ష్మి వ్రతము, దాని తాలూకు టైర్డ్నెస్. సో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోయాము, అంటే ఫాస్ట్గా. ఇంకా పైగా కుకింగ్ అది ఇది ఉంది కాబట్టి మొత్తం. ఇది ఆకుకూర పప్పుకి, అండ్ ఇది టమాటా బజ్జీ హర్షికి, దారుమ్కి. చిన్న ఏదో ఆలోచిస్తున్నావు. కూతురు కాలేజీకి వెళ్తుంటే బాధపడుతున్నావా? కర్రీస్ రెడీ. ఇది టమాటా బజ్జు, ఇది ఆఫ్ఘన్ చోళ కర్రీ, అండ్ దిస్ ఇస్ బాండింగ్. ఓ అమ్మ ఏందిరా ఇది? అదేదో గుట్ట అంటారు చూడు, అలా ఉంది. హ్యాంగర్స్తో అలాగే తీసుకెళ్ళిపోతుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్, అండ్ దిస్ ఇస్ పద్మ హియర్. టమాటాలు ఇక్కడ పెడుతున్నా. ఫ్రెష్గా మీకు కాలేజీకి పంపించేట్రా. ఐ మీన్ అలాగే పంపించే కాదు, వంట చేసి పంపించేకి. ఓకే. ఎస్. సో గోంగూర పప్పు, గోంగూర, అండ్ దెన్ దోసకాయ సాంబార్ చేశాను ఆల్రెడీ. టమాటా బజ్జీకి ఫ్రెష్ టమాటాలు, ఈవెన్ దో ఫ్రిడ్జ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కాదు చాలా, బట్ మాగిపోయినాయని ఫ్రెష్గా. ఓకే. సో ఈ రెండు, దాంతోపాటు మీ నాన్న అమృత్సరి చోలే చేస్తున్నాడు. అమృత్సరి చోలే. ఓ వావ్, వెరైటీ. ఓకే, లెట్స్ గో. ఎస్. సో ఇది గోంగూర పప్పు చేయడానికి హర్షికి, దీంట్లోనే. ఓకే, అండ్ దెన్ ఈ టమాటా బజ్జీలు, ఫ్రెష్ టమాటాలు. ఇది టియర్ అయింది బట్ రిమైనింగ్ ఆర్ గుడ్. దోసకాయ ఎత్తి పెట్టేద్దాం. చూసుకోలేరా మొన్న? చూడు ఎంత పెద్ద దోసకాయ. చూసుకోలేదు మొన్న కోసినప్పుడు, నీది హైడ్ అయ్యింది ఇందేదో గోంగూర చెట్టు వెనకాల. ఓకే, లెట్స్ స్టార్ట్ కుకింగ్. బెండకాయ యాక్చువల్లీ. సో దే ఆర్ రెడీ. ఇది ఆకుకూర పప్పుకి, అండ్ ఇది టమాటా బజ్జీ హర్షికి, బాక్స్కి, కాలేజ్ ఐ మీన్ దారుమ్కి. పాటు నిన్న వరలక్ష్మి వ్రతంకి వచ్చాయి కదా గుగ్గుళ్ళు, శనగలు, దాంతో కూర చేద్దాము అని. ఇది చోలే కాకుండా వేరే కర్రీ చేద్దామని ఫస్ట్ బాయిల్ చేసాను ఇన్స్టంట్ పాట్లో. అమృత్సరినా, సారీ ఆఫ్ఘనీ చోలేనా చేసేది? ఓకే, నా ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది, అండ్ టమాటా గుజ్జు ఐ మీన్ టమాటా బజ్జీ అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా వారు హర్షిత వాళ్ళ నాన్న ఆఫ్ఘనీ చోలే చేస్తున్నారు. మీ వారు వేరు, హర్షిత కాదు అంటే అది హర్షిత కనెక్టెడ్గా ఉంటుందని చెప్పి హర్షి. సో లంచ్, వీఆర్ హ్యావింగ్ బ్రంచ్ కమ్ లంచ్. హర్షి కాలేజ్ మూవీ ఉండే అప్పుడు. సో ఇది ఆఫ్ఘనీ చోళే బై హర్షీస్ డాడ్. ఏమన్నా ఎలా ఉంది హర్షి కూర? గుడ్, నైస్. అండ్ ఇది హర్షికి పంపించడానికి చేసిన టమాటా గుజ్జు అండ్ గోంగూర పప్పు. అన్నం తెస్తారా? ఓకే, కొంచెం వేసుకొని మళ్ళీ బాక్సులో ప్యాక్ చేస్తా. ఓకే. సో లంచ్ బ్రంచ్ చేస్తున్నాము, చేసి ఇంకా తొందరగా బయలుదేరదామని. ఎంత ఫాస్ట్గా చేసినా అయిపోయింది అన్నట్టు కదా. లెట్స్ డూ ఇట్ ఫాస్ట్. గోంగూర పప్పు భలే ఉంది బంగారు. హర్షి అన్నంతో తిని చాలా బాగుంది. కర్రీస్ రెడీ. ఇది టమాటా గుజ్జు, ఇది ఆఫ్ఘన్ చోళే కర్రీ, అండ్ దిస్ ఇస్ సాంబార్, దోసకాయ సాంబార్ రా, అండ్ ఇది ఆకుకూర పప్పు, గోంగూర పప్పు. ఓకే, ఆల్ సెట్. అయిపోయిందా ప్యాకింగ్ అంతా? బట్టలు మార్చుకొచ్చేసేపోనాను, లేట్ అయిపోతుంది. ఓకే.
సో అలాగా తను డామ్కి వెళ్ళేటప్పుడల్లా తనకి ఇష్టమైన కర్రీస్ కానీ ఫుడ్ కానీ చేసి పంపిస్తుంటాను. అక్కడ కెఫ్టేరియాలో ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది బాగానే, కాకపోతే నాట్ ఫ్రీక్వెంట్ అన్నమాట. కొన్ని స్వీట్స్ కూడా ప్యాక్ చేశాను, ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్ అన్నీ అజార్టెడ్ అన్నీ కలిపి ప్యాక్ చేశాను జస్ట్ ఫర్ 1 or 2 weeks అన్నమాట. సో బోత్ ఆర్ రెడీ. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసిచ్చాము, దాంతో రైస్ పెట్టుకుంటుంది. బంగారు ప్యాక్డ్ షూస్. ఓకే గుడ్. వెనకాల లైటింగ్ బ్రైట్గా ఉంది అసలు. ఓకే నైస్. ఇంకా ఇంకేం థింగ్స్ నాన్న లోడ్ చేసామా నా కార్లో? రెడీ? ఓకే చిన్న, ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. వీఆర్ గుడ్ టు గో. నీ హుడీ తీసుకున్నా, అన్నీ తీసుకున్నావారా అన్ని హుడీస్? ఇంకొక హుడీ తీసుకోవాలి. I also need to get an umbrella, but okay. Because it's gonna rain tomorrow. It's gonna rain. Take a cap. Okay, no. He's kidding her. Cap good తీసుకోవాలి. He's kidding. He's kidding Hershey. He's joking. మరి లేకపోతే వానబడి తీసుకెళ్తా ఆఫీస్కి. ఎరా నాని, యూ హెల్పింగ్ అక్క? ఓకే తీసుకెళ్ళిపో. అవి కూడా ఆ మ్యాట్, యోగా మ్యాట్, అది కూడా హుడీ కూడా. చిన్న ఏదో ఆలోచిస్తున్నావు. కూతురు కాలేజీకి వెళ్తుంటే బాధపడుతున్నావా? లేదు, కాలేజ్ 3 నెలలు లీవ్ ఎందుకు ఇస్తారు? 5 రోజులు లీవ్ ఇచ్చి పెట్టుకోవచ్చు కదా. నీ అంకమ్మ. హే బర్త్డే, ఆర్ యూ సాడ్? Yeah, kinda. కైండ్ ఆఫ్. ఓకే. ఎందుకు? లక్కకి డామ్కి వెళ్తుంది కదా. ఏం చిన్న వాళ్ళు ఉంటుంది వాళ్ళకి సిబ్లింగ్స్, అక్క తమ్ముళ్ళు బాండింగ్. ఓ అమ్మ ఏందిరా ఇది? అదేదో గుట్ట అంటారు చూడు, అలా ఉంది. బట్టలు గుట్టలు ఇంకోటి అంటారు చూడు, అలా కూడా కాదు ఇంకోటి ఏదో అంటారు. ఓకే ఏం లేదు, కవర్లతో అలాగలాగే హ్యాంగర్స్తో అలాగే తీసుకెళ్ళిపోతుంది. క్రిక్లాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇవి లాండ్రీ ఇవి బ్యాగ్స్లో అలాగే పెట్టి తీసుకెళ్తుంది. సో ఈజీ ఫర్ హెర్ టు ఆర్గనైజ్. హర్షి ఇంకేమైనా ఉన్నాయిరా? ఓకే డన్. క్లోజ్ చేసేయచ్చు కదా బంగారు. వెయిట్ అంటే చిన్న. ఓకే డన్. మీ నాన్న కూర్చుని వేస్తాడు ఇక్కడే, మంచిగా సెటిల్ అయ్యాడు. ఓకే సో వీఆర్ ఆల్ సెట్. మొత్తం థింగ్స్ అన్నీ లోడ్ చేసాము కార్లో, ట్రంక్లో. ఇంకా స్టార్ట్ అవ్వడమే అనమాట. యాక్చువల్లీ 2కి అనుకున్నాము, 4 అయ్యింది కదా హర్షి? యా లేట్ అయింది. దట్స్ ఓకే. పైగా నిన్నంతా హెక్టిక్గా ఉన్నింది వరలక్ష్మి వ్రతము, దాని తాలూకు టైర్డ్నెస్. సో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోయాము, అంటే ఫాస్ట్గా. ఇంకా పైగా కుకింగ్ అది ఇది ఉంది కాబట్టి మొత్తం కొంచెం లేట్ అయింది. దట్స్ ఓకే. ఇక్కడ నుంచి 1.5 hour అనమాట హర్షి కాలేజ్కి. మళ్ళీ తర్వాత డ్రాప్ చేసి కాసేపు ఉండి రూమ్ సెట్ చేసి ఇంక మళ్ళీ మేము రిటర్న్ వస్తాము. యారా హర్షి? ఆల్ సెట్, లెట్స్ గో. యా మురార్లు, లెట్స్ గో, వెళ్దాం. ఓకేనా? హే హర్షి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 4 అయింది ఎగ్జాక్ట్గా. 1.5 hour to 2 hours అనమాట. హర్షి మీ కాలేజ్ నాన్న. హర్షి మళ్ళీ చెప్పు. 10 minutes away from depression. You wanna go home? అదే ఇంట్లో ఉండేటప్పుడు ఇంటి విలువ తెలియదురా, ఇట్లా వచ్చినప్పుడే తెలుస్తుంది ఇంటి విలువ కదా. ఇట్స్ ఓకే. 2 weeks కదా తెలిసేది. ఇక్కడ కూడా ఎవరు నాకు మనిషి ఉండి అన్ని చేసి పెడతా అంటే కాలేజ్ కూడా అతనికి హెవెనే. చేసేవాళ్ళు లేరు కాబట్టి ఎస్ హర్షి ఐ విల్. మీ నాన్నను వదిలేసి అన్న వచ్చి ఐ విల్ స్టే విత్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. కంగ్రాచులేషన్స్. Happy Independence Day. Oh, thank you హర్షి. నాకు అర్థమైంది. దానికే నేను థ్యాంక్ యూ చెప్పా. దట్స్ గుడ్. అంటే నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటానని అర్థం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పింది నాకు. అదే నీకే, నేను ఎప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నేను ఫ్రీగానే ఉంటాను. నేను ఉంటే ఫ్రీడమ్ లేదు అని ఫీల్ అయ్యి ఫ్రీడమ్ కావాలి అని కోరుకునే వాళ్ళు ఫ్రీగా లేరని అర్థం. What he's talking, Harshi? It's kind of
I don't want to use brain in తెలుగు అంటారు వాళ్ళు లేదేమో కాలేజ్ మామ ఇట్స్ ఓకే రా ఇంకేం చేద్దాం అంతే అటు వెళ్తానే స్టార్ట్ అయిపోతాయి Ohio State University Medical Center. కాలేజీ దగ్గర పడే కొద్దికి ఆమెకు మాకు ఇద్దరికి కష్టంగానే ఉన్నింది. లోపల పార్కింగ్ చాలా కష్టం మనకి ఉండదన్నమాట. ఎందుకంటే మూవింగ్ డేస్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అండ్ ఎక్కువసేపు పెట్టుకోవడానికి కూడా ఉండదన్నమాట. సో ఫాస్ట్గా అన్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బ్యాగ్ ఎందుకు ఎత్తుకెళ్ళావరా? ఇందులో పెట్టేస్తాము. ఇది షవర్ది వాళ్ళకి బాత్రూమ్ ఉంది కదా ఇప్పుడు, ఓన్ బాత్రూమ్. ఇక్కడ లోపల అమ్మా కమాన్, మనమంతా తెచ్చేసాం రా నాని. ఓహో హర్షి బాగుంది హర్షి. ఓ పెద్దదిరా, లాస్ట్ టైం కంటే పెద్దది. నీ డెస్క్ ఏది? ఇదా? ఐ గెస్ ఇదే అనుకుంటా. ఓ అమ్మాయి ఎప్పుడు మూవ్ అయింది? నీకు విండో సైడ్ ఉందిలే అమ్మాయి. ఓకే నైస్. అవును లైట్లు వేద్దాం, బట్ చీకటి ఉంది. జీవితంలో కొంచెం వెలుతురు వచ్చింది. నైస్. అమ్మాయి బాగా ప్రిటీ గుడ్గా సెట్ చేసుకుందిరా. వేసేసేయి ప్లగ్స్ అనుకుంటా ఇప్పుడు. అది నైస్. ఓ బెడ్ పక్కనే కిటికీ ఉంది. నైస్. ఆ అమ్మాయి లైటింగ్ వద్దు, బాగుంది కదా. మేబీ అమ్మాయికి లైటింగ్ కష్టం అని పెట్టుకోలేదేమో. యా అవునా, చూద్దాం ఉండు. మంచిగా. ఓ కూల్. యారా నైస్. డ్రాలు ఉన్నాయి. హర్షి బాగా నీట్గా ఉందిరా ఇది. ఈ పక్కన ఇంకొకటి ఏదో ఇచ్చారు షెల్ఫ్. అమ్మాయి సప్లైస్ పెట్టేసింది అన్న కొన్ని ఆల్రెడీ. నైస్. సో ఇదే ఫ్రిడ్జ్. క్యూరిక్ వాళ్ళు ఇచ్చారా, ఈ అమ్మాయి తెచ్చుకుందో? ఓకే గుడ్. ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా అమ్మాయి తెచ్చుకున్నట్టుంది. మైక్రోవేవ్, ఫ్రిడ్జ్. ఓ ఇది బాత్రూము. గుడ్ రా, మీ ఓన్ పర్సనలైజ్డ్ బాత్రూము. నైస్. హర్షి కామన్ బాత్రూమ్ కన్నా ఇది బెస్ట్ కదా. నైస్. సో కూల్. రెండు మిర్రర్లు ఉన్నాయిరా, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. I can use this cart to put all of like ఇక్కడ పెట్టొచ్చు. I can put all my retainers and all that in it. అమ్మలు పెట్టి మీరు షవర్ కి దానికి సంబంధించిన అమ్మాయి ఆల్రెడీ పెట్టుకుంది. ఏది బాత్ టిష్యూస్. అమ్మాయి థింగ్స్. ఓ ఓకే, అది ఓన్లీ నీ థింగ్స్ కి అయితే. ఓకే నైస్. తన థింగ్స్ ఇక్కడ ఉంది, నీ థింగ్స్ నువ్వు పెట్టేసుకో మొత్తం. ఓకే. కామన్ గా ఏమన్నా కావాలంటే ఏదైనా చిన్నది ఇక్కడ వద్దు, ఇక్కడ అడ్డంలే, మీరు ఇక్కడ బ్రష్ చేసుకోవాలి కదా. యా 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 నీట్గా. ఓ యా హెయిర్ డ్రైయర్ కనుకుంటా. నైస్. బాగా టర్న్స్ తీసుకొని ఫేర్గా క్లీన్ చేసుకోవడం అలా చేసుకోండి. ఓకేనా? యా లుక్ భలే ఉంది నాన్న. సో నైస్, ఐ లైక్ ఇట్. తను డెకోర్ కూడా తెచ్చిపెట్టున్నది ఇక్కడ. నీది కూడా పెట్టేస్తే మనం కొన్నాను. లాస్ట్ ఇయర్వి ఉండాలి, ఈ ఇయర్ కూడా చూడు. వేసావా మ్యాట్రస్ షీట్? ఓకే. క్విల్ట్ ఇచ్చేసే నాన్న. టేబుల్ ఇలా ఇలా ఉన్నింది, దాన్ని ఇటు మార్చేసాము టువర్డ్స్ ఈ డైరెక్షన్ వచ్చేటట్టు. ఓకే సర్దేసావు. ఇంకో పిల్ల తెచ్చేసుకో హర్షి, ఒక పిల్లనే ఉంది. డన్నారా? యా రూమ్ సెటప్ అంతా అయిపోయింది. ఇంకా హర్షి బట్టలు మాత్రం సర్దుకోవాలి కదా. సీ యూ నాన్న, జాగ్రత్త. ఓకే టేక్ కేర్. ఓకే కిందకి రా, మాతో పాటు రా. ఓకే లెట్స్ గో. ఏరా నాన్నలు, యూ మిస్ యూ అక్క? దొంగ లేదు, ఎందుకు చెప్తాను. డన్. ట్రాష్లో బాగా
చూడు. కిచెన్ కామన్ ఓకే, ఓ ఇదేనా, నైస్. ఫ్లోర్ ఒకటి ఉంటుంది హర్షి. ఎవ్రీ ఫ్లోర్ ఎవ్రీ వన్. ఓ Oh, they have laundry room. It's not fifth floor. They only have one. Check it. Yeah, I'll check. చెక్ చేయను. ఓకే. It's usually because మీలో కొందరికైనా హెల్ప్ ఉంటుందని డామ్ టూర్ లాగా చేశాను అన్నమాట. ఒక ఐడియా వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ డామ్ టూర్ చూసి చాలా మంది నాకు మెసేజ్ చేశారు, చాలా హెల్ప్ఫుల్గా ఉందండి అని, ఇంక్లూడింగ్ మా పక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా. సో దట్ వాజ్ ఎ రా అండ్ రియల్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.